హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో పహల్గామ్ ఇష్యూకి సంబంధించి కూడా ఆ జిప్ లైన్ వీడియో ఒకటి వైరల్గా మారింది. సో ఎవరైతే ఆ జిప్ లైన్ ఎక్కిన వ్యక్తి ఉన్నాడో తను గుజరాత్కి సంబంధించిన వ్యక్తి అనమాట. సో తను ఆ జిప్ లైన్లో వస్తూ ఉంటే అక్కడ ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో తను కూడా ఒక వర్డ్ అల్లాహ్ అక్బర్ అని చెప్పి కూడా కొన్ని వర్డ్స్ వాడడం జరిగింది. సో తను అలా వెళుతుంటే ఆ జిప్ లైన్లో కూడా కింద మనకి ఆ టెర్రరిస్ట్ అటాక్ అయితే జరుగుతుంది. సో ఆ వీడియోలో మనం క్లారిటీగా చూస్తున్నాం. అసలు ఏంటి ఈ యొక్క వీడియోకి ఉద్దేశించి కూడా అసలు అక్కడ ఏం జరిగిందో కూడా మనం అందులో క్లారిటీగా చూస్తున్నాం. కింద ఎవరైతే టెర్రరిస్ట్ ఎవరైతే వచ్చారో సో వాళ్ళు ఇక్కడ ఇండియన్స్ పై కూడా కొంతమంది అక్కడికి వెళ్ళిన ఆ టూరిస్టుల పైన కూడా దాడి చేసే విజువల్స్ కూడా కొన్ని వాళ్ళ గన్నులతో కూడా కాల్స్తూ వాళ్ళు కింద పడ్డ విషయాలు కూడా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అనేక క్వశ్చన్ మార్క్స్ రావడం జరిగింది. ఏంటి ఆ వ్యక్తి అల్లాహ్ అక్బర్ అని చెప్పుకుంటా తను కొన్ని తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనం గమనిస్తే మాత్రం తను కొంచెం భయపడుతూ తను ఆ మాట చెప్పి ఆ వ్యక్తిని ఎవరైతే జిప్ లైన్ పై వదిలిపెట్టిన ఆ వ్యక్తిని అలా పంపించడం. సో ఇవన్నీ ఒక అనేక ప్రశ్నలకు మాత్రం దారితీస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ అంశానికి సంబంధించి కూడా సో అక్కడ అనాలిసిస్ట్ అనమాట. సో అక్కడ ఏం జరిగి ఉంటుంది, ఎందుకంటే సో ఇప్పుడు మనం పిలిచే వ్యక్తి ఆర్జే శేఖర్ భాష అనమాట. సో ఆ వ్యక్తి మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. తన ఆర్జే జీవితంలో సో తను అనేక ప్రోగ్రామ్స్ చేశాడు. సో తను అక్కడ పహల్గామ్ కూడా తను గతంలో వెళ్ళిండు. అక్కడ ఎలా ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, అక్కడ సరౌండింగ్స్ లో కూడా బంగ్లాదేశ్ బార్డర్ లో కూడా తను కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో తన కెరియర్ లో కూడా ఎన్నో సర్జికల్ స్ట్రైక్స్ కూడా తను చూసే ఉంటాడు. తను అనాలసిస్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఏం జరిగింది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈరోజు శేఖర్ అన్న ఈరోజు మన క్యూబ్ టీవీ స్టూడియోకి అయితే పిలవడం జరిగింది. ఒకసారి పిలుద్దాం, అన్నతో మాట్లాడదాం, అసలు ఏంటి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న నమస్తే, వెల్కమ్. థ్యాంక్ యూ అన్న. ఓకే, సో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది అన్న ఏదైతే ఆ వీడియో ఒక జిప్ లైన్ వీడియో వచ్చిందో సో అది మనం క్లారిటీగా గమనిస్తే మాత్రం ఒక వ్యక్తి అల్లాహ్ అక్బర్ అని చెప్పి కూడా కొన్ని పదాలు వాడుతూ ఈ వ్యక్తి ఎవరైతే గుజరాత్ కి సంబంధించిన వ్యక్తిని తను వదిలిపెట్టడం జరిగింది. ఆ వ్యక్తి కూడా అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. సో యాజ్ ఆర్జేగా ఎన్నో సంవత్సరాలు ఉన్నారు ఇదే ప్లేస్ లో, ఇక్కడే వెళ్ళి అక్కడ కింద ఆడుకున్నాం, ఇదే జిప్ లైన్ లో మేము వెళ్ళాం, అన్ని చేసాం. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు అల్లాహ్ అక్బర్ ఇలా అని చెప్పి తోయడాలు ఇలాంటివి ఏమీ జరగలేదు. నార్మల్ గా ఉంటారు వాళ్ళు. యాక్చువల్ గా మనకి దగ్గర అవడానికి ట్రై చేస్తుంటారు. ఓకే, కాశ్మీరీస్ జనరల్. సో ఇది ఈ బిహేవియర్ ఏదైతే ఉందో చాలా క్లియర్ కట్ గా ఫస్ట్ నేను ఏదైనా సిగ్నల్ అనుకున్నాను, లేదు అతను భయపడ్డాడేమో, అక్కడ ఏదో జరుగుతుంది, ఎవరైనా కాల్ చేస్తున్నారు, డపా డపా పడుతుంది. సో యాక్చువల్ గా అతను అల్లాహ్ అక్బర్ అనడానికన్నా ముందే ఆ సౌండ్ వినొచ్చు మనం. చూస్తున్నాం, తను వెళ్తున్నాడు. బట్ ఆయన తోసేటప్పుడు ఈయన అల్లాహ్ అక్బర్ అన్నాడు. వస్తుంది, అది చూపిస్తాం మనము. సో వ్యూయర్స్ మీకు క్లారిటీగా చూపించే ప్రయత్నం అయితే చేసాం. అన్న చూడండి మీరు కూడా ఒకసారి. సౌండ్స్. ఇంకొకటి ఏంటంటే ఇతను స్టార్ట్ చేసే ముందే అల్లాహు అక్బర్ అనడానికి ముందే ఆ సౌండ్ ఒకటి స్టార్ట్ అయింది. కాలుస్తున్నారు. అప్పటికి ఈయనకేం గమనించే స్థితిలో లేడు. ఎగ్జైట్మెంట్. సో అతనికైతే క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఇంత కాల్పులు మనుషులను చంపేస్తారనే ఇదైతే లేదు. బట్ కింద గుర్రాలు ఎక్కి పైకి రావాలి. రూట్ ఎలా ఉంటుందా నిజమేనా? రాచకంగా ఉంటుంది. గుండె ప్యాంట్లోకి వచ్చేస్తుంది, ఎడ్జ్ లో కొండ ఎడ్జ్ లో పోతా ఉంటది. ఆయనకి అలవాటే, గుర్రానికి అలవాటే, కాబట్టి కాలంగా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు. మనం మాత్రం చూస్తే ఒక్క మిల్లీమీటర్ అట్లా జారిందంటే పోయి కింద లోయలో పడతాను. సో మనకు తెలియదు, వాళ్ళు చెప్పరు ఇంత రిస్కీగా ఉంటుంది, ఎత్తుకుని వెళ్ళిపోతారు. పదండి సార్ అంటాడు. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి మనకు ధైర్యం వస్తుంది తప్ప. సరే వెళ్ళాము. ఇదైతే మాత్రం చాలా క్లియర్ కట్ గా వాళ్ళు గుర్రాలు ఎక్కే వాళ్ళు కూడా కొంతమందిని మీరు హిందూసా ముస్లింసా అని అడిగి చేస్తున్నారు అంటే ఇది ఆల్రెడీ అంటే ఇతనొక్కడే కాకుండా ఈ దీంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విభాగానికి సంబంధించి అందరినీ కూడా వీళ్ళు ఏదో రకంగా కాంటాక్ట్ చేసి ఓన్లీ అక్కడ హిందువులే ఉండేట్టు చూసుకోవడానికి ప్రయత్నం అయితే జరిగింది. సో దీన్ని నిర్ధారించుకుంటూ మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు హిందువా చూసి మరి అంత దరిద్రం చేశారు వాళ్ళు. సో అంటే ఇక్కడ నాకు ఇంకో డౌట్ కూడా, అందరూ హిందువులే వచ్చేట్టు ప్లాన్ చేయడానికి వీళ్ళందరినీ కనుక వాడుంటే
మరి అందరూ హిందువులే ఉన్నారనుకుని యథేచ్ఛగా కాల్పులు జరిపేచ్చు కదా. అవును. అప్పుడు కూడా వాడు ఉన్నవాడు ముస్లిమా హిందువా అని చెప్పి చూసి ఎందుకు కాల్పులు జరిపాడు, ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అవును. సో మేబీ డబుల్ చెక్ చేసుకున్నాడు అని అనుకోవచ్చు, లేదు అందరికి ఇన్ఫర్మేషన్ లేదు కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే ఒకతను వీళ్ళకి ఎగనెస్ట్ గా పోరాడి ఒక సో మేబీ అతను కూడా ఇన్ఫర్మేషన్ లేదు కదా ఇలా జరుగుతుంది. తను కూడా ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సామాజిక వర్గానికి చెందిన వాడు, ఇక్కడ పనిచేస్తున్న వాడే. అవును. అతను ఏదో టూరిస్ట్ కాదు. సో ఎవరు ఇక్కడ పైకి వచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ రెగ్యులర్ గా బిజినెస్ చేసుకునే వాళ్ళే ఉంటారు తప్ప మామూలుగా టూరిస్ట్ లాగా వచ్చే ముస్లిమ్స్ ఎవరు ఉండరు. అవును. టూరిస్ట్ లా వచ్చే ముస్లిమ్స్ ఉండొచ్చు, కానీ ఈ కాశ్మీర్ వ్యాలీలోకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళు వస్తారు ఇక్కడ. అవును. అక్కడ చాలా అవును అమ్ముకునే వాళ్ళు వస్తారు అని చెప్పి కూడా అమ్ముకునే వాళ్ళే వాళ్ళు. ఏదైనా సరే కొన్ని రకరకాల కాశ్మీరీ షాల్వాస్ కానీ లేకపోతే ఖావాటి ఇటువంటి కాశ్మీరీ ఐటమ్స్ ఏమైనా అమ్మడానికి అక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయి, అవి పెట్టుకునే వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. సో వాళ్ళకి ఇతనికి సంబంధం లేకుండా ఏమి ఉండదు. వాళ్ళల్లో ఒకడే ఈ సేవ్ చేసిన వాడు, వాళ్ళల్లో ఒకడే వీడు, వాళ్ళల్లో ఒకడే కింద గుర్రం ఎక్కి. డౌట్ రాకుండా ఉండడానికి మాత్రం అలా కాపాడడానికి ప్రయత్నాలు చేసి అందరికీ విషయం తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉంటుంది. ఓకే. అంటే ఎవరిని టార్గెట్ చేస్తారు? ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళలో కూడా పైకి వెళ్ళి స్టాల్స్ పెట్టుకునే వాడికి అక్కడికి వచ్చే వాళ్ళు హిందువులు అయితే ఏంటి ముస్లింలు అయితే ఏంటి వాడు అమ్ముకునేవాడు. కానీ పైకి హిందువులు తెచ్చేది ఎవరు? గుర్రాల్లో పోలీసు. వాళ్ళు మెయిన్, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే అక్కడ బిజినెస్ చేసుకునే వాడు ఏంటి అడుగుతాను సంబంధం లేదు కాబట్టి అతనికి సంబంధం లేదు. వచ్చాడు ఉన్నాడు, సడన్ గా ఏం జరుగుతుంది అని పోరాడాడు. వచ్చే వాళ్ళకి తీసుకొచ్చే వాళ్ళు మెయిన్ అక్కడ తీసుకొచ్చే వాళ్ళని టార్గెట్ చేశారు. అవును. సో తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? మరి ఇతను కూడా ఇక్కడ బిజినెస్ చేసుకునేవాడే. ఎవరు? ఈ జిప్ లైన్. అవును. సో జిప్ లైన్ లో తోసేవాడు కింద నుంచి పైకి పట్టుకొచ్చేవాడు అయితే కాదు కదా. అవును. వాడికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అవును. వాటికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అతనికి ఏదో ఇన్ఫర్మేషన్ ఉందన్నట్టుగానే మనకి అక్కడ అతని మొహకవళిక కావచ్చు, అతను భయపడే తీరు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అనిపిస్తుంది. అతను ఇట్లా తోసేసి ఇటు తిరిగేసాడు, ఇంకా నా వల్ల కాదు వీడిని చూడడం, వీడికి కాసేపట్లో చచ్చిపోతాడు అని చెప్పి ఇట్లా తోసేసి అటు కూడా చూడట్లేదు, తిరిగిపోయాడు కంప్లీట్ గా. సో మేబీ మనం జనరల్ గా ఏదన్నా దేవుడా 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 దేవుడు అనుకుంటాం. మనం దేవుడా అనుకుంటే వాళ్ళు అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్, అది కూడా ఆలోచించాలి. సో ఆ భయం అయితే ఉంది, కానీ అతనికి ఇన్ఫర్మేషన్ తెలిసిన విషయం అయితే మాత్రం అతను కవళికల్లో లేకపోతే తెలుస్తుంది. ఎందుకంటే భయపడ్డావు బానే ఉంది, మరి అంత భయపడుతున్నప్పుడు అరే నీకు వచ్చే 200కు 300కు ఒక ప్రాణాన్ని అట్ట తోసేస్తావా? తప్పదు, 100% తప్పదు కదా. అన్న ఆపాలి నువ్వు. అవును. అన్న ఆపుంటే నిజంగానే పాపం చనిపోయి ఉండేవాడేమో. ఇతను అవతల పక్కకి వెళ్ళి సేవ్ అయిపోయాడు. అవును, పైనుంచి వెళ్ళి అతను. అవును. సో అది అంటే బూన్ ఇన్ డిస్గేస్ అన్నట్టుగా శాపంలో కూడా వరం అతనికి. నిజంగా అది. సో ఇది క్లియర్ కట్ గా ఇతను అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎన్ఐఏ వాళ్ళు. ఎన్ఐఏ వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతున్నారు. సో ఈ అంశానికి ఇంకా మనము డీప్ గా చూసుకుంటే ఎందుకు హిందూస్ ఎందుకు టార్గెట్ అంటే ఏం చెప్తారన్న మీద? ఎందుకంటే చూస్తున్నాం ఈ హిందువులపై దాడి అని చెప్పి అంత క్లియర్ గా తను అక్కడికి వెళ్ళి ఆ ప్యాంట్ ఇప్పి మరి చెక్ చేసి నువ్వు హిందువేనా అని చెప్పి చేశారంటే ఎలా చూడొచ్చు వాళ్ళు? ఎందుకంటే మాకు సంబంధం లేదని చెప్పి కూడా ఆ పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పర్మిషన్ లేదే వీళ్ళు చేస్తారని చెప్పి కూడా అనేక క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి ఇందులో. హిందువులే కాదు, హిందువుల్లో కూడా మగాళ్ళు మాత్రమే టార్గెట్. సో హిందువుల్లో ఆడవాళ్ళు అయితే మళ్ళీ అది కూడా వదిలేస్తున్నారు. ఓన్లీ మగవాళ్ళే టార్గెట్, చిన్న పిల్లలను కూడా వదిలిపెడుతున్నారు వాళ్ళు. సో ఈ మగవాళ్ళని చంపడం అనేది ఇక్కడే కాదు, పాకిస్తాన్ లో కూడా ఇప్పుడైతే పార్టీషన్ అయిపోయిన తర్వాత భారతదేశానికి సంబంధించిన బోల్డ్ మంది హిందువులు అటు నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నారు. బట్ చాలా మంది రాలేక వాళ్ళ ఆస్తులు లేకపోతే ఆ వాళ్ళు నమ్ముకున్న మట్టిని వదిలి అనురాగంతో అక్కడే ఉండిపోయిన హిందూస్ చాలా మంది ఉన్నారు. తర్వాత ఈ పాకిస్తానీ బలవంతంగా వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ట్రై చేశారు. అందులో వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే మగాళ్ళని చంపేయడం, ఆ కుటుంబంలో ఆడవాళ్ళని ముస్లింలకి బలవంతంగా ఇచ్చి పెళ్లి చేసుకోవడం లేకపోతే చెరబట్టడం ఇటువంటివి. సో ఇలా చేసి 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 దాదాపు ఒక 20-30% మంది ఉండే హిందువుల్ని ఇవాళ 2%, 3% పట్టుకొచ్చారు. సో ఇదే వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరెండి. ఇలాగే చేస్తారు అనమాట. అంటే ఆడవాళ్ళని అటు బయటికి పంపిస్తూ ఉంటారు. ఆడవాళ్ళని ఇచ్చి వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, మగాళ్ళని చంపేయాలి. సో ఈ రకంగా
అక్కడ హిందూ పాపులేషన్ ని తగ్గించాలి. ఓకే, సో ఈ అటాక్ తర్వాత కూడా కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాం అన్న మనం, ఎందుకంటే ఆ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఇండియా అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని ఇక్కడ కొంతకాలంగా ఆ లాంగ్ టైం వీసా తీసుకొని ఇక్కడ ఉంటున్న వ్యక్తులు కూడా కొన్ని వీడియోస్ మనం చూసాము. మేము వెళ్ళము, మేము ఇండియాలోనే ఉంటాము అని చెప్పి కూడా. ఎందుకంటే ఇవి అనేక విషయాలు మనం వెళ్ళము ఇండియాలో ఉంటాము అనేది కూడా వాడి పాయింట్ కాదు. ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు ప్రస్తుతం అడుక్కు తినే స్టేజ్ లో ఉంది. ఓకే, బొచ్చెత్తుకొని సౌదీ అరేబియా దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎంతో కొంత IMF బెయిల్అవుట్ చేస్తుందా, వరల్డ్ బ్యాంక్ ఎంతో కొంత ఇవ్వకపోద్దా, అమెరికా బెయిల్అవుట్ చేస్తుందా, ఇటువంటి ఏదో రకమైన దరిద్రపు కొట్టు స్టేజ్ లో ఉన్నారు. ఇద్దరు విడిపోయినప్పుడు ఇద్దరు రూపాయి ఒకటే వాల్యూ. అయితే మన రూపాయి మీద గాంధీ ఉంటారు, వాళ్ళ రూపాయి మీద జిన్నా ఉంటాడు, అంతే తేడా. కానీ ఇప్పుడు ఒక గాంధీకి 2 జిన్నాలు. సో అలా అయిపోయింది వాళ్ళ ఎకనమీ. వాళ్ళ రూపాయి కాస్త ₹10 పడిపోయింది వాల్యూ. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ తిండి లేక, లేకపోతే ఆపర్చునిటీస్ లేక, సరైన చదువు లేక చాలామంది ఏం చేస్తున్నారు, ఎస్పెషల్లీ ముస్లిం లేడీస్. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ట్రెండ్ ఇండియాలో కూడా చాలామంది అమెరికాలో బెటర్ ఇది ఉంటుంది, కెనడాలో బాగుంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళని పెళ్లి చేసుకోవడం, సెటిల్ అయిపోవడం, ఇలాంటివి చూస్తుంటాం. సో ఇప్పుడు అదే ట్రెండ్ పాకిస్తాన్ నుంచి ఇండియాకి మొదలైంది. వీళ్ళు ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఏదో రకంగా వీసా తీసుకొని ఒక 6 నెలలకు 2 నెలలకు ఇక్కడికి వస్తారు. ఇండియా మెడికల్ టూరిజం కావచ్చు. మెడికల్ అంటే నాకేదో ఒంట్లో జబ్బు ఉంది, నేను ఆపరేషన్ చేయించుకోవాలనో, లేదు ఏదో తాజ్మహల్ చూస్తానో, లేకపోతే ఏదో ఒకటి చూస్తానని చెప్పి వస్తారు, ఏదో ఒకటి చేసుకొని. వచ్చినప్పుడు ఇక్కడ సంబంధాలు కలుపుకుంటారు. వచ్చేదేమో టూరిస్ట్ వీసా మీద, సంబంధం కలిసిపోతుంది, పెళ్లి చేసేసుకుంటారు. ఇక్కడ పెళ్లి చేసేసుకున్న తర్వాత ఏదో ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసుకుంటారు. అది వచ్చే లోపల ఏదో జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఈ లోపల పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనేయడం, ఇది కూడా జరిగిపోద్ది. అయితే ఇక్కడ పుట్టే పిల్లాడికి, అంటే ఇక్కడున్న మన హైదరాబాదీ ముస్లిం సోదరుడికి అండ్ అలాగే పాకిస్తానీ అమ్మాయికి జరిగిన వివాహంలో పుట్టిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వాడు బై బర్త్ ఇండియన్ సిటిజన్. అవును. ఇప్పుడు ఏమైంది, ఇటువంటి క్లాష్ మొదలైనప్పుడు ఇక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్పి హుకుం. ఇప్పుడు ఈవిడ పాకిస్తానీ పాస్పోర్ట్, సో తీసుకు పంపించేయండి అన్నారు. కొడుకేమో ఇక్కడ, మొగుడేమో ఇక్కడ. ఇప్పుడు కొడుకుని మొగుడిని వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిపోవాలి. ఈవిడ కొడుకు, కూతురు, ఇట్లా ఉన్నవాళ్ళు చాలా మంది. ఎంతమంది తెలుసా, 5 లక్షల మంది ఉన్నారట. ఇట్లా 5 లక్షల మంది ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో 5 లక్షల మంది. ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి, ఆర్టికల్స్ కూడా ఉన్నాయి కదా. అంటే 5 లక్షల మంది పాస్పోర్ట్లు పెట్టుకుని అలా అంటారు, ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం ఒక ఆర్టికల్. 5 ఏళ్లలో 5 లక్షల మంది ఇలా వచ్చి ఇక్కడ ఇండియన్ ముస్లిమ్స్ ని పెళ్లి చేసుకొని ఇక్కడ బాగుంటది అని చెప్పి అనుకుని. ఎంత ఇక్కడ బాగున్నా కూడా ఎంత చేసినా ఆడాలకి పుట్టింటి మీద ఎప్పుడో ఒకసారి వెళ్ళి చూడాలి. సో దానికోసం వాళ్ళు వీసా తీసుకొని వీళ్ళు వస్తా ఉంటారు. వీళ్ళు రావడానికి మార్గాలు ఏంటి, ఒకటి ఫ్లైట్ లో వెళ్ళాలి. వీళ్ళు అంత ఖర్చులు పెట్టుకోరు, ఖర్చు ఖచ్చితంగా పెట్టరు. ఎందుకంటే వీళ్ళు జనరల్ గా వెళ్ళేది బై రోడ్. ఎక్కడ వాఘా బార్డర్ ఉంది అంటే కరెక్ట్ గా మనం అమృత్సర్ నుంచి లాహోర్, ఎంత దూరం తెలుసా అమృత్సర్ నుంచి లాహోర్? 20 కిలోమీటర్లు. అంటే మనకి తెలిసి రామోజీ. సో ఇండియా నుంచి లాహోర్ 20 కిలోమీటర్లు కరెక్ట్. సో ఆ బోర్డరే అటారీ బాగా బార్డర్ అంటారు. ఈ బోర్డర్ క్రాస్ చేసి అటు వెళ్ళొచ్చు. ఇలాగే ఇంకొకటి కాశ్మీర్ దగ్గర ముజఫరాబాద్ కి ఇంతకుముందు ట్రైన్లు లేకపోతే బస్ సర్వీస్ ఉండేది. సో అటు సైడ్ POK నుంచి మన ఇండియన్ కాశ్మీర్ కి రావడానికి ఇలా రకరకాల ఆ గేట్ వేస్ ఉంటాయి, ఆ ఎంట్రీ పాయింట్. ఇక్కడ మన బార్డర్ ఉంటుంది, అక్కడ వాళ్ళ బార్డర్ ఉంటుంది, మధ్యలో ఒక 100 మీటర్లు నో మ్యాన్స్ ల్యాండ్ అని ఉంటుంది. సో ఇక్కడికి క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు స్టాంప్ వేయించుకుని అటు వెళ్ళిపోతారు. ఇది జనరల్ గా జరుగుతూ ఉంటది. ఇలా ఇండియా వాళ్ళు కావచ్చు, అటు బంగ్లాదేశ్ నడుచుకుని వెళ్ళిపోతారు చక్కగా. బోర్డర్ దాకా బస్సులో వస్తారు, బోర్డర్ లో ఇది తీసుకొని మనం వేరే దేశం వెళ్ళాలంటే ఫ్లైట్లు, ఇమిగ్రేషన్ ఇంత ఆడా ఉండదు, అక్కడ తీసుకొని వెళ్ళిపోవడం డైరెక్ట్. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని బతకడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న స్థితిగతులు బాగున్నాయని. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. వెళ్ళిపోవాలన్నా కూడా 2 రోజులు టైం ఇచ్చారు, తర్వాత లాక్ చేసేస్తున్నారు. ఉన్న వాళ్ళని తీసుకెళ్లి లోపల వేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఏడుపు, హృదయ విదారకమైన రోదన. అమ్మాయి ఏమంటది, నా కొడుకు ఇక్కడ ఉన్నాడు, మా ఆయన ఇక్కడ ఉన్నాడు, నన్ను ఇట్లా వెళ్ళిపోమంటే ఎట్లా, మేము ఏం చేయాలి ఇప్పుడు? కర్తా కోయే భర్తా కోయే, ఎవడో ఎక్కడో బాంబు పెలిస్తే నేను ఎందుకు వెళ్ళవాలి, మేరా కసూర్ క్యా హై, నా తప్పేంటి అని చెప్పి పాపం అమ్మాయి పాపం అనిపిస్తుంది. కానీ ఏంటంటే
యుద్ధం పరిస్థితుల్లో తప్పవు అవి, అనివార్యం. ఒక్కరిని మనం పెట్టినా కూడా దాని తర్వాత ఇటువంటిది అటు సైడ్ కూడా జరుగుతుంది. See, అదే విచిత్రం. ఇప్పుడు ఇండియాలో స్థితిగతులు బాగున్నాయని చెప్పి అక్కడ ఉండే అమ్మాయిలు ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుని ఇక్కడ స్థిరపడాలనుకుంటున్నారు, బాగుంది. కానీ మరి అంత అడుక్కు తినే దేశంలో కూడా నేను పోయి పెళ్లి చేసుకుందాం అని ఇక్కడ ఉండే అమ్మాయిలు ఎందుకు అనుకుంటారు? అలా కూడా అనుకుంటున్నారా? మనకి డైరెక్ట్ ఎగ్జాంపుల్ సానియా మిర్జానే ఉంది కదా. ఓకే, పాకిస్తాన్ ప్లేయర్ ని మ్యారేజ్ చేసుకుంది, డివోర్స్ కూడా అయినట్టుంది, అయిపోయింది కదా. అర్థమవుతుంది కదా అక్కడికి వెళ్తే పరిస్థితి. దూరపు కొండలు నులుపని ఊరికే అనరు. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు 5 లక్షల మంది వచ్చి ఇక్కడ చేసుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు? చాలా తక్కువ మంది వెళ్తున్నారు. కానీ వెళ్ళిన వాళ్ళలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు, పాకిస్తానీ ముస్లింలు అంటే చాలా పవిత్రమైన ముస్లిం తెగ, వాళ్ళని చేసుకుంటే మన జీవితం అంతా అసలు పవిత్రత వచ్చేస్తుంది మనకి అనుకుంటారా? వెళ్ళిన తర్వాత అసలు విషయం అర్థమవుతుంది అక్కడ. ఇంకొకటి తెలుసా, ఇండియా నుంచి ఎవరన్నా ముస్లిం ఏదో రూపాయి వెళ్తే అక్కడికి వాళ్ళని ఎలా చూస్తారు తెలుసా? ముజాహిర్ అంటారు వాళ్ళని. మట్వారా, మక్క, మయ్య అని ఒక అంటే కొంచెం తక్కువ జాతి వాళ్ళని చూసినట్టు, లేకపోతే ఇన్సల్ట్ చేసినట్టు వాళ్ళని, మన వాళ్ళని, ఇండియన్ ముస్లిమ్స్ అంత నీచంగా చూస్తారు వాళ్ళు. సో వెళ్ళే వరకు అబ్బా మన పాకిస్తాన్ మన ముస్లిం సోదరులని ఇక్కడి నుంచి బాగా పూసుకుని వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ ఎంత ఈ గాలి ఈ నీళ్లు ఈ తిండి తిని కూడా పాకిస్తాన్ మ్యాచ్ గెలిగితే అబ్బా అని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇటువంటి మహానుభావులు కొంతమంది అక్కడ పాకిస్తాన్కి వెళ్ళి ముస్లిం అంటే వీడురా, వీడిని ముట్టుకుంటే మన జీవితం ఇదైపోయింది, పవిత్రత చేకూరుకునే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అసలు విషయం తెలుసుకుని తూనా బతుకు ఇంత నాశనం అయిపోయిందా, ఇప్పుడు నన్ను ఏదో ఒక రకంగా ఇండియాకి పంపించండి రా వెళ్ళిపోతాను, మీరైతే విడాకులు తీసుకొని వచ్చేయడం. ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ కానీ ఇక్కడ ఉన్నంత ఆపర్చునిటీస్ కానీ అక్కడ లేవు, ఆడవాళ్ళకైనా మగాళ్ళకైనా. ఇంకా నీకు మహా అయితే ఇక్కడ ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ లో బయకి వెళ్ళొచ్చు, అన్ని రంగాల్లో కూడా దూసుకెళ్తుంది మన ఇండియా. అక్కడ నీకు కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదేంటంటే సూసైడ్ బాంబింగ్, టెర్రరిస్టులు పాకిస్తాన్ లో ఏమో దాంట్లో చేరతాడు, ఎవడు మాత్రం చేరతాడు, నేను నా పిల్లలు బాగుండాలనుకుంటాను. సో అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ అవి. ఇక్కడ టూరిస్ట్ గైడ్ కావచ్చు, అక్కడ టెర్రరిస్ట్ గైడ్ కావాలి. అందుకే మన ఇండియా ఆల్వేస్ గ్రేట్ అంటారు. సో అది బేసికలీ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే అక్కడ ఉండే వాళ్ళు ఏదో అసలు ఏదో ఒరిజినల్ బ్లడ్ అనుకోని ఇలాంటివన్నీ కూడా తీసి పక్కన పెట్టడం అనేది ఫస్ట్ పాయింట్. అక్కడ ఎంతమంది ముస్లిం ఉన్నారో అంతమంది ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారు. ఇంకా అక్కడికున్న వాళ్ళకన్నా ఇక్కడ చాలా స్వేచ్ఛగా చాలా మంచిగా బతుకుతున్నారు. సో ఆ పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? అంత దారుణంగా ఉంది ఇక్కడ ముస్లిం. ఇక్కడ నువ్వెలాగో నేను అలాగో అందరూ ఇక్కడ ఎవరు ముస్లిం అని కానీ ఏ ఇది లేదు, ఏముండదు, హ్యాపీగా గడుపుతూ ఉంటారు అంతే. సో అది అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అక్కడ మీరు ముస్లిం అయినా కూడా మిమ్మల్ని ఎంత చులకనగా చూస్తారని. ఇది మన వాళ్ళు తెలుసుకుంటే ఖచ్చితంగా ఇంకొకసారి ఇటువంటి సానుభూతి పరులు లేకపోతే టెర్రరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి సహాయాలు చేయడాలు ఇటువంటివన్నీ చేయకుండా ఉంటారు. అండ్ దయచేసి అందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే, ఆయన ఆల్రెడీ చెప్పాడు ఆ మునీర్ పాకిస్తాన్ మేజర్, మేము సపరేట్ తెగంట వాళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఎక్కడి నుంచి దిగారంట, మక్కా నుంచో లేకపోతే అరబ్ నుంచో దిగినట్టున్నారు వాళ్ళు. సపరేట్ అంట వాళ్ళు, హిందుస్థాన్ సపరేట్, వాళ్ళు ఎంత సపరేట్ అంట, వీళ్ళు మాత్రం సపరేట్ అంట. అది వింత అర్థం కాదు. ఎందుకంటే మనం ఎంత ప్యూర్ ఉంటారు, ఇండియన్స్ అంత ప్యూర్ ఉంటారు, మరి ఎందుకు కావాలని చెప్పి రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారు అక్కడ నుంచి? అదొక్కటే అర్థం కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ అని చెప్పి తెలుసు ప్రతి ఒక్కరికి, కానీ ఇలా ఎందుకు రెచ్చగొడతారో కూడా అర్థం కాదు. ఎందుకంటే మన సైడ్ చాలా స్వేచ్ఛగా చాలా హ్యాపీగా ఉంటారు. ఎలా చూసుకోవచ్చు ఇట్లా రెచ్చగొట్టుతారని చూసుకుంటే? అంటే కొన్ని టార్గెట్లు కూడా ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం ఆ రాష్ట్రీయ ఏదో ఉంది తీవ్రవాద సంస్థ పేరు గుర్తురాట్లేదు, సో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, మేమే ఇది చేయించాం అని చెప్పి. సో వీళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు, ఆ తీవ్రవాద ఉనికిని వాళ్ళు చాటుకున్నప్పుడే వాళ్ళకి ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఇదిగో మేము చేసాం, నెక్స్ట్ యాక్టివిటీకి ఫండ్స్ పంపించండి. సో ఎవడు పంపిస్తాడు ఈ ఫండ్స్? సరే ఎవడో ఒక ఛాందసవాది ఎవడో ఉంటాడు ఒమన్ లోనో లేకపోతే ఎక్కడో ఒకడో ఉండొచ్చు, వాడికి ఏంటంటే ప్రపంచం అంతా ముస్లిం మయం అయిపోవాలి, అదేదో అంటారు ఖలీఫా, ఇటువంటివన్నీ అనమాట. సో దానికోసం వీళ్ళు ఫండింగ్ చేస్తా ఉంటారు, ఐసిస్ కానీ లేకపోతే ఎక్కడ ఎవడో ఒకడు నేను వేస్తా ఉంటారు, నువ్వు ప్రూవ్ చేసుకోరా నేను నీకు ఇస్తా డబ్బులు అంటాడు, చేస్తా ఉంటాడు. దీనికి తోడు వీళ్ళకి ఆయుధాలు కావాలి. ఇంకొక ప్లేయర్ ఎవడో తెలుసా? అమెరికా. మనకి బయట నుంచి
ట్రంప్ మనకి సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నాడా? వీళ్ళకి ఏమిటి తెలుసా, ఎక్కడన్నా ఒక గొడవ జరిగితే ఇట్లా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం వచ్చేస్తుంది అనగానే ఆగండి ఆగండి మీరు కొట్టుకోకుండా చెప్పి పైనుంచి అంటా ఉంటాడు. రావాలిరా యుద్ధం రావాలి ఏదో మనసులో అనుకుంటాడు. ఎందుకు తెలుసా, ఎందుకంటే ఇటు ఇండియాకి కానీ అటు పాకిస్తాన్కి కానీ బాంబులు, గన్స్, బుల్లెట్లు ఇవన్నీ కూడా ఎవరు సప్లై చేస్తుంటారు, అమెరికా. సో వాళ్ళది మిగతా సాఫ్ట్వేర్లు లేకపోతే గ్యాడ్జెట్స్, యాపిల్ ఫోన్లు ఇవన్నీ కూడా జుజుబి. వాడు మేజర్ గా సంపాదించే దేంట్లో తెలుసా, ఇవే గన్నులు. సో ఎక్కడన్నా యుద్ధం వస్తే వాడిది కాకుండా వేరే ఇద్దరు దేశాల మీద వస్తే కలహ భోజనులా వాడు తృప్తిగా ఉంటుంది అన్నమాట. అబ్బా ఇప్పుడు చాలా రోజు నుంచి బుల్లెట్లు పంపించా, ఇవేం వాడి చవరే వీళ్ళు, ఇప్పుడు బాగా వాడితే మళ్ళీ కొత్త స్టాక్ కాల్ చేసుకోండి తర్వాత మేము కొత్త స్టాక్ పంపిస్తా ఉంటాం. సో వాడి ఇది వేరే ఉంటుంది, బయట చెప్పేది వేరు, అట్లానే ఉంటది. ఇకపోతే దీంట్లో వీళ్ళు పెంచి పోషించిన టెర్రరిస్టులో ఒక పెద్ద వర్గం ఎవరంటే తాలిబన్స్. ఇది అమెరికా వాళ్ళ దగ్గరుండి పెంచి పోషించిన వాళ్ళకి ఏమైందంటే రష్యాని ఎదుర్కోవడానికి డైరెక్ట్ గా దమ్ములేక ఇలా తాలిబాన్స్ ద్వారా ప్రాక్సీ వార్ అంటారు అనమాట, గెరిల్లా వార్, దాక్కుని యుద్ధం చేస్తారు. సో ఎవడ వచ్చి పడతాడు మన మీద ఎలా, డైరెక్ట్ గా నువ్వు పాకిస్తాన్ యూనిఫామ్ వేసుకొచ్చావు, నేను ఇండియా యూనిఫామ్ వేసుకో రండ్రా కొట్టుకుందాం అంటే అది వేరే ఉంటుంది. నువ్వు కూడా ఇండియా యూనిఫామ్ వేసుకొచ్చావు, లేకపోతే నువ్వు సివిలియన్ గా ఉన్నావు, నువ్వు నేను కాల్చాలా వద్దా నేను లేపేస్తాడు. టాలెంటెడ్ గా దీన్ని గెరిల్లా వార్ అంటారు. గెరిల్లా వార్ఫేర్ లేకపోతే ప్రాక్సీ వార్ అంటారు అనమాట. అంటే దాంట్లో డైరెక్ట్ గా యుద్ధం చేసే దమ్ము లేక ఇట్లా దొంగవాడు మన వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు శివాజీ అటువంటి వాళ్ళు గెరిల్లా యుద్ధాలు చాలా చేశారు. ఎందుకంటే మనకి సైన్యం తక్కువ ఉన్నప్పుడు, బలం తక్కువ ఉన్నప్పుడు వాటికి చేస్తారు. సో ఈ పని అమెరికా వాడు రష్యా అనేది ఎదుర్కోవడానికి ఆఫ్ఘనిస్తాన్ అడ్డం పెట్టుకుని పుట్టించిన ఒక పెద్ద విషసర్పం అనే లేకపోతే ఏదైనా తాలిబాన్. అది తాలిబాన్ వాళ్ళు ఎంత పెద్దగా ఇదేంటంటే ఆఖరికి ఆ తాలిబానే అమెరికాని కాటేసింది. సో ఇప్పుడు అమెరికాకి బుద్ధి వచ్చింది, వద్దు మనం చెప్పి. సో ఆ తాలిబాన్ వాళ్ళు కూడా అంటే తాలిబాన్ వాళ్ళకి ఫండ్స్ ఇచ్చేది వీళ్ళైనా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు, పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు. అబొత్తాబాదు ఇలాంటి ప్లేసెస్ లో అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి శిక్షణ ఇస్తారన్నమాట. రండి మీరు ఇలా గన్నులు కాల్చారు, ట్రైనింగ్ క్యాంపులు అన్ని ఇస్తే వీడిపోయి మళ్ళీ అక్కడికి చేస్తుంటారు. సో పాకిస్తాన్ ISI వాళ్ళు ఇంకా పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు వీళ్ళని బాగా ట్రైన్ చేసి పంపించారు. అది మొన్న వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కూడా ఒప్పుకున్నారు కదా. ఇదే పని అనమాట, ఇలా చేసి పంపించడం. వాళ్ళు ఆఖరికి వాళ్ళంతటికి వాళ్ళుగా ఒక దేశంగా ఏర్పడిపోయి ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు ఇటు అమెరికాని పోయిస్తున్నారు, ఇటు పాకిస్తాన్ కూడా. ఇప్పుడు ఈ తాలిబాన్ ఏం చేస్తుంది, పాకిస్తాన్ తో పడట్లేదు కాబట్టి ఇండియాతో సంబంధాలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇండియా వాళ్ళు చాలా మంచి పనులు చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో, డ్యాములు కట్టించడం కావచ్చు, వాళ్ళకి చదువులు చెప్పించడం గురించి కావచ్చు. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ టీం కూడా మీరు గమనిస్తే ఇండియాకి మంచి సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. సో అలా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇటు పక్క ఉంది, బెలూచిస్తాన్ పక్కన, ఇటు పక్క సరే ఇండియా బార్డర్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఇటు పక్క నుంచి అటాక్ వచ్చింది అనుకో, ఇటు పరిగెత్తారు, ఇటు పక్క నుంచి గట్టి కొట్టారు. సో ఇటువంటి స్ట్రాటజీస్ కూడా వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు. ఆఫ్ఘనిస్తాన్ సగానికి సగం ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే బెలూచిస్తాన్ బార్డర్ లో ఉంది. బెలూచిస్తాన్ అనేది అతిపెద్ద రాష్ట్రం పాకిస్తాన్ లో, వాళ్ళు సపరేట్ దేశమే కావాలని కోరుకుంటున్నారు చాలా నుంచి. ఇప్పుడు ఈ బెలూచిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ తీసుకున్నా లేకపోతే ఇలా ఇంటర్నల్ గానే ఈ తాలిబాన్ వాళ్ళు పాకిస్తాన్ ని గట్టిగా. సో కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ముక్కలైపోయే సిచ్యువేషన్ లో ఉంది. తాగడానికి కూడా సరిగా వాటర్ లేక, తినడానికి కూడా సరిగా తిండి లేని పరిస్థితిలో ఉన్నాం. అది వేరు, అక్కడ అన్ని ఏమి లేకపోయినా ఒకడేమో నాకు సింధు దేశం కావాలంటాడు, ఒకడేమో నాకు బెలూచిస్తాన్ కావాలంటాడు, ఇప్పటికీ ఒకదేమో నాకు ఖైబర్ కావాలంటాడు. మేమంతా ఫస్ట్ నుంచి మాది వేరే తెగ, మేము అసలు మీలో కలవం, సంబంధమే లేదు మాకు, అంతే. మీరు అంతా ఇప్పుడు 500 ఏళ్ళు ముస్లింలు, మేము ఫస్ట్ నుంచి 5000 సంవత్సరాలు మాది అని చెప్పి వాళ్ళు ఇలా ఎవడికి వాడు మా సపరేట్ దేశం కావాలి అని చెప్పి దాదాపు ఒక 5 రకాల దేశాల డిమాండ్ ఉంది పాకిస్తాన్. అందరిని బలవంతంగా అట్టే పెట్టుకుని రాజ్యం చేస్తున్నాడు. ఎవడు, ఆ పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్. పంజాబ్ మన భారతదేశంలో ఉన్నట్టే పాకిస్తాన్ లోనూ పంజాబ్ ఉంది. మనకి రాజస్థాన్ ఉన్నట్టే వాళ్ళకి రాజస్థాన్, గుజరాత్ ఉన్నట్టే వాళ్ళకి గుజరాత్, డివైడ్ అయినప్పుడు. సో దీంట్లో అందరికన్నా మోస్ట్ పవర్ఫుల్ ఎవరైనా ఉన్నారంటే పంజాబ్. ఆ పంజాబ్ ప్రావిన్సే మొత్తం ఇదంతా రూల్ చేస్తుంది. వీళ్ళు చేసి ఈ దరిద్ర పనులకి నచ్చక, అంటే ఏంటి, బలవంతంగా మతాన్ని కానీ లేకపోతే వాళ్ళ లాంగ్వేజ్ని కానీ రుద్రం చేస్తుంటారు. ఇటువంటి పనులు చేసినప్పుడు బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్ కంట్రోల్లో ఉండేది.
మీరు బంగ్లా మాట్లాడకూడదు, ఇదే మాట్లాడాలి, ఏది ఉర్దూయే మాట్లాడాలి, ఉర్దూ అఫిషియల్ భాష కావాలన్నప్పుడు అక్కడ తిరుగుబాటు వచ్చింది, సపరేట్ దేశం అయిపోయింది. ఇంకా మెల్లగా మనం చూడాల్సింది ఏంటంటే బెలూచిస్తాన్ ఇప్పుడు సపరేట్ అవుతుంది, అలాగే సింధు దేశం ఇప్పుడు సపరేట్ అవుతుంది, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇప్పుడు సపరేట్ అవుతుంది. మహా అయితే ఒక 2-3 ఏళ్ళు, మహా అయితే 5 ఏళ్లలో అయిపోతుందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇలా నడుస్తుంది, ఇలా వెళ్తుంది అంటారు. సో చివరికి ఏం చెప్పాలనుకుంటాను మొత్తం మీ అనాలిసిస్ ప్రకారం? చాలా మంది యుద్ధం ఎప్పుడు వస్తుంది, యుద్ధం ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నారు, కానీ యుద్ధం వస్తే పాకిస్తాన్ మన ముందు నిలబడేంత సత్తా లేదు. కానీ మనం చేసుకోవాల్సింది ఒకటి ఫస్ట్ పాయింట్, కాశ్మీర్ బ్రాండ్ బిల్డప్ చేసుకోవడం. రెండోది చాలా ఇంపార్టెంట్, అందరూ ఉండరు, నాకు తెలిసి ఒక 90% మంది ముస్లిమ్స్, వాళ్ళకి తెలుసు భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ కానీ, ఇక్కడున్న ఆపర్చునిటీస్ కానీ, ఇక్కడున్న వాళ్ళకున్న ఆర్థిక వెసులుబాట్లు కానీ అక్కడ లేవని తెలుసు వాళ్ళకి. ఎవడైనా పాకిస్తాన్లో పోయిందుకుంటా అనుకుంటే ఇంత దేశం, నువ్వు ఇప్పుడు ఇండియాలో ఉన్నావు అనుకో, ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడ వీసా అక్కర్లేదు నీకు, ఎక్కడికైనా తిరగచ్చు. ఇటు అస్సాం పోవచ్చు, అటు హిమాలయాలు పోవచ్చు, నీకు ఇక్కడ రాజస్థాన్ పోవచ్చు, ఎడార్లు ఉన్నాయి, మంచి ఎడార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి భారతదేశం. ఇంత పెద్ద దేశంలో తిరిగే అంత చిన్న దేశంలో పోయి ఎవడైనా ఉండాలనుకుంటాడా? నువ్వు అక్కడ ఆ దేశ పౌరుడైతే అక్కడ నూతిలో కప్పలాగా తిరగడం తప్ప ఏముండదు. 90% ఆఫ్ ద ముస్లిమ్స్ దే నో ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా అండ్ దే ఆర్ ప్రౌడ్, దే ఆర్ ఇండియన్స్. వాళ్ళకి ఆ దేశభక్తి ఉంది. కానీ కొంతమంది ఉంటారు, 10% అని కూడా చెప్పారు, ఇంకా తక్కువ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసే ఈ దరిద్రం ఇటువంటి పనులకు తావిస్తుంది. లేకపోతే ఇక్కడ ఎవడు కూడా వాడికి సహారా ఇవ్వకపోతే వాడు లోపలికి వచ్చి ఇంత అటాక్ చేసేంత దమ్ము లేదు. ఖచ్చితంగా ఉన్నారు ఇంటి దొంగలు, కానీ వీళ్ళు మారాలి ఫస్ట్. దయచేసి మీరు తెలుసుకోండి, మీరు ఆ దరిద్రాన్ని ఇక్కడ కూడా తీసుకురాకండి. ఆ దరిద్రం ఆల్రెడీ అక్కడ ఆ మంటల్లో వాళ్ళే కాల్ చేస్తున్నారు. సో యు ఆర్ హ్యాపీ, బీ హ్యాపీ అండ్ బీ ఏ ప్రౌడ్ ఇండియన్ ముస్లిం. అంతేగాని ఆడెవడో ఆ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసి మీ జీవితాలను స్టేక్లో తెచ్చుకోకండి. అండ్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు చూస్తే కనుక మారితే ప్రాబ్లమ్ సాల్వ్, ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. అవును. సో థ్యాంక్ యూ అన్న. ఎందుకు మేము వెళ్ళడం జరిగిందంటే, సో మీరు ఆర్జేగా ఎన్నో చేశారు. సో బంగ్లాదేశ్ కానీ అక్కడ అలాంటి ప్రదేశాల్లో కూడా మీరు పహల్గామ్ కూడా వెళ్ళారు. సో అక్కడ కూడా మీరు కొన్ని చూసారు, లైవ్ లో చూసారు కాబట్టి అక్కడ ఎక్స్పీరియన్స్. షాకింగ్ విషయం చెప్పిన, వాళ్ళు పాకిస్తానీస్ అనుకుంటాం కదా, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా, వాళ్ళ ఫేవరెట్ వాళ్ళు చూసేదంతా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలన్నీ డబ్ చేసుకొని చూస్తారు. అండ్ నీకు ఫేవరెట్ ఎవరంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కాదు, మళ్ళీ అక్కడ అల్లు అర్జున్ వాళ్ళ ఫేవరెట్ అంటాడు. దగ్గర వీడియోలు కూడా నీకు పంపిస్తారు. పిల్లలు, కాలేజ్ పిల్లలు, వీళ్ళందరూ కూడా పాకిస్తానీస్ కావచ్చు, లేకపోతే మన బంగ్లాదేశీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువ మన తెలుగు డబ్బింగ్ లే చూస్తారు. అంత ఇష్టం వాళ్ళకి. మన స్టార్స్, పెద్ద స్టార్స్, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళకి పెద్ద పెద్ద స్టార్స్ అక్కడ. 100% అది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అని అడిగితే వాళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇప్పుడంతా ఈ జమానా నడుస్తుంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, ఇది నడుస్తుంది అక్కడ. ఓకే, సో అక్కడ కూడా మన వాళ్ళని ఇష్టపడుతున్నారు అని చెప్పి అంటున్నారు. మేము ఒకసారి ఒక ప్రోగ్రామ్ చేసాం. ఇది బంగ్లాదేశ్ బార్డర్, ఇది ఇండియా బార్డర్, కరెక్ట్ గా 100 మీటర్ల డిస్టెన్స్. ఆ మధ్యలో మామూలుగా పర్మిషన్ ఎవరు అట్లా అటువంటి చోట ఒక సెట్ వేసాం, రేడియో స్టేషన్ సెట్, బిగ్ ఎఫ్ఎం సెట్ వేసాం. అండ్ అక్కడ ఉన్న రెండు దేశాల వీళ్ళతో కూడా మనం మాట్లాడి ఒక పెద్ద ఫంక్షన్ ఒకటి చేసాం August 15th ఇది. సో దాంట్లో ఆ మిలిటరీ వాళ్ళందరూ, అటు సైడ్ నుంచి మిలిటరీ వాళ్ళు రావడం, వాళ్ళ పిల్లలు రావడం, ఇటు సైడ్ నుంచి మన మిలిటరీ వాళ్ళు అందరూ, పెద్ద ఫంక్షన్. దాంట్లో నేను హోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేశాను. సో బేసికలీ నాన్న యాక్చువల్గా ఆర్మీ ఉండే. సో తర్వాత ఇటు వచ్చేసారు. బట్ ఫస్ట్ హీ వాజ్ ఇన్ మా దగ్గర BSF లో చేశాను. సో అలా కొన్ని పరిచయాలు ఉంటాయి. కొన్నిసార్లు ఈ వాఘా బోర్డర్ కానీ, లేకపోతే మొన్న దాని పేరేంటే గుజరాత్ బార్డర్ కానీ, విచిత్రమైన పేరు మన రన్ ఆఫ్ కచ్ దగ్గర ఉంటుంది బార్డర్. సో అలా నాడాబెట్ మొన్న January 26 కూడా నేను అక్కడే ఉండే. కరెక్ట్ గా బార్డర్ ఇట్లా వేలు పెడితే పాకిస్తాన్ బయట, పాకిస్తాన్ లో వేలు పెట్టానని చెప్పి అలా. సో పర్మిషన్స్ వస్తా అంటే అప్పుడప్పుడు ఈ బాటిల్ దగ్గరికి వెళ్ళి యాక్టివిటీస్ కి అటెండ్ అవ్వడానికి. ఎస్పెషల్లీ నాకు అది ఇష్టం. మన జెండా తీసుకెళ్ళి నాటడం, సెల్యూట్ కొట్టడం, జనరల్ గా పెడుతుంటే ఇన్స్టాగ్రామ్ లో ఇవన్నీ కూడా. January 26 కూడా అక్కడే ఉండే. సో అయినా కొంతవరకు
ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు అక్కడ వెళ్ళారు, అక్కడ చూశారు కాబట్టి. సో ఏదైతే వ్యక్తి పథకం జిప్ లైన్ లో చూసామో అలా ఉంటుందా అని చెప్పి కూడా మీరు చెప్పే ప్రయత్నం చేసిరు. సో చాలా డౌట్స్ ఉండే, అది కూడా క్లారిటీ చేశారన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.